ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం సెలవిస్తుంది, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయాన యేసుక్రీస్తు నన్ను చూసి ఆయన అంటున్నాడు, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును అని అంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేల్ దేశాన్ని గురించి ఇర్మియా ప్రవక్త వారి భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతిని ఆయన మాట్లాడుతున్నాడండి. ఇశ్రాయేలు దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు చేసినందువలన వారు బబులోను దేశానికి వారు బానిసలుగా వెళ్ళబోతున్నారు అనేటువంటి దాన్ని ప్రవచించినటువంటి ప్రవక్త ఈ యొక్క ఇర్మియా మళ్ళీ వారు ఖైదీలుగా ఉండి 70 సంవత్సరాల తర్వాత వారు బబులోను దేశం నుంచి మళ్ళీ వారు ఇశ్రాయేల్ దేశానికి రప్పించబడి ఈ దేశం మళ్ళీ కట్టబడును అనేటువంటి దాన్ని కూడా ప్రవచించినటువంటి వ్యక్తి ఇర్మియా ప్రవక్త. ప్రియులారా, అలానే దేవుని యొక్క మాట ప్రకారము నెబుకద్నెజర్ రాజు వస్తున్నాడు. వచ్చి ఆయన ఈ యొక్క ఇశ్రాయేల్ దేశాన్ని జయించి ఇశ్రాయేల్ దేశాన్ని ఆయన అగ్నితో దహించి ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క గుమ్మమును ప్రియులారా ఆ గుమ్మమునంతా కూడా ఆ గోడలంతా కూడా ఆయన పడగొట్టి ప్రియులారా ఆయన వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఇశ్రాయేల్ దేశము నాశనం చేయబడింది, కూల్చివేయబడింది. ప్రియులారా, ఆ యొక్క కూల్చివేయబడినటువంటి ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన కడుతున్నాడు. ఆ యొక్క దేశం కట్టబడినట్లు మళ్ళీ ప్రజలు అందులో నివాసం చేయనట్లు కూల్చివేయబడినటువంటి ఆ దేశాన్ని దేవుడు మళ్ళీ కట్టించి ఆ దేశస్తులను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క ఇశ్రాయేల్ దేశము మనకు జీవితానికి ఇది గుర్తుగా ఉంది. ప్రియులారా, మన జీవితం కూడా కొన్నిసార్లు శత్రువు ద్వారా, సాతాను ద్వారా, మనుషుల ద్వారా, కొన్ని కఠినమైనటువంటి పరిస్థితుల ద్వారా మన యొక్క జీవితం కూడా కూల్చివేయబడుతుంది. మన యొక్క జీవితం కూడా మనకు అందాన్ని కోల్పోతుంది, సమాధానాన్ని కోల్పోతుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, నా జీవితం చాలా సమాధానంగా ఉండేదండి, మా కుటుంబం చాలా సమాధానంగా ఉండేదండి, కానీ ఈ అప్పుల బాధ వలన, ఈ యొక్క వ్యాధుల వలన, ఈ పరిస్థితుల వలన, కొంతమంది మనుషుల వలన, సాతాను యొక్క క్రియల వలన నా జీవితం అంతా కూడా కూలిపోయింది, నా జీవితం అంతా కూడా అల్లకొల్లం అయిపోయిందని చెప్పి చాలాసార్లు మనం బాధపడుతుంటాం. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరున్నట్లయితే యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు కట్టబడినట్లు నేను మరలా ఇక మీద నేను నిన్ను కట్టించబోతున్నాను, నిన్ను మళ్ళీ నేను నిర్మించబోతున్నాను, నువ్వు కోల్పోయిన ప్రతి ఒక్కటి నేను నీకు ఇచ్చి నిన్ను సంతోషపెట్టబోతున్నాను అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన చెప్పేటువంటి ప్రత్యేకమైన మాట, నువ్వు మళ్ళీ కట్టబడతావు, నీ జీవితం మళ్ళీ కట్టబడుతుందని చెప్పి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. కూలిపోయినటువంటి నీ జీవితాన్ని, కూల్చివేయబడినటువంటి నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబాన్ని యేసయ్య మళ్ళీ కూడా నేను కడతాను అని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఎంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నువ్వు కట్టబడినట్లు ఇక మీద నేను నిన్ను కట్టింతున్న మాట ప్రకారము తండ్రి, శత్రువు ద్వారా, మనుషుల ద్వారా, సాతాను ద్వారా, కొన్ని కఠినమైన పరిస్థితుల ద్వారా తండ్రి కూల్చివేయబడినట్టు వీరి జీవితము మళ్ళా కట్టబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము. యేసు నామంలో తండ్రి ఈ మాట ఈ బిడ్డలకు జీవితంలో 100% నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాము. ఈరోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.